శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 51వ కీర్తన 12వ వచనం, రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తుండగా ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసే నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రక్షణ మానవ జీవితానికి ఓ ప్రాముఖ్యమైన విధానంలో నడిపిస్తూ ఉంది. అనగా ఆత్మీయ జీవితానికి, ఈ లోక జీవన ప్రయాణంలో యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని కుమారులుగా పొందడానికి ఒక మంచి మార్గం రక్షణ. రక్షకుడైన క్రీస్తును మనం కలిగి ఈ లోకంలో జీవించాలి. దేవుణ్ణి నమ్మి విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి మారుమనసు పొంది బాధ్యతను తీసుకున్నప్పుడు నీవు రక్షించబడతావు. కాబట్టి దావీదు రక్షింపబడ్డ తర్వాత పాపంలో పడిపోయినప్పుడు తాను దేవుని దగ్గర నుండి వచ్చే ఆనందాన్ని కోల్పోయినాడు. దేవుని సన్నిధి దూరం అయిపోయింది. మళ్ళీ దావీదు పశ్చాత్తాపడి దేవునిలో ప్రార్థిస్తూ, ప్రభువా, నాకు మునుపు నేను రక్షణ పొందినప్పుడు ఎలా సంతోషంగా ఆనందంగా నీలోనే నేను గడిపానో అలానే ఇప్పుడు ఆ ఆనందము ఆ సంతోషము మీరు మాకు అనుగ్రహించండి అని ఈ యొక్క 51వ కీర్తనలో ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా రక్షణ పొందుకొని క్రీస్తులో జీవిస్తూ దేవుని ఆనందిస్తూ సంతోషిస్తూ సంఘంలో సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన యేసు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినకి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మహిమ చెల్లిస్తూ అన్నయ్యలు వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడేయండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.